ఇంకోటి, ఈనాటి యువత చాలామంది ఊరికే నూనె రాయకుండా బ్రతికేస్తున్నారు. నేనంటాను, నువ్వు కొబ్బరి నూనె రాయి, ప్లెయిన్ నువ్వుల నూనె రాయి, కనీసం వారానికి 3 రోజులు వరుసగా రోజు మార్చి రోజు నూనె రాయటం అలవాటు చేయండి. శనివారం తలంటి స్నానం చేయండి. ఈనాటి పొల్యూషన్ ద్వారా వచ్చేటువంటి డస్ట్ పార్టికల్స్ వదిలించుకోండి. చక్కగా మీ కేశ సౌందర్యం సహజంగా అభివృద్ధి అవుతుంది. ఇందులో ముఖ్యంగా కేశం ఎప్పుడు సౌందర్యంగా ఉండాలి అంటే మనం తినే ఆహారంలో నెయ్యి కూడా పుష్కలంగా ఉండాలి. కాబట్టి మనం తినే దాంట్లో నువ్వుల నూనె వాడండి, కొబ్బరి నూనె వాడండి, ముఖ్యంగా నెయ్యి వాడండి. రాసుకునే దాంట్లో నువ్వుల నూనెతో చేసిన ఆయిల్ రాసుకోండి. నువ్వుల లడ్డు తినండి, కొబ్బరి లడ్డు తినండి. ఇలా మనం ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి చిట్కాలకు మళ్ళా ఎన్నో విధాలుగా కలుస్తూ ఇంకా కొత్త విధానంలో మీరు అడిగే ఎన్నో ప్రశ్నలని జస్ట్ మాకు పెట్టగలిగితే నేను వాడికి సమాధానపరుచుకుంటూ వెళ్తుంటాను. నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా నేను చెప్తాను. కొన్ని తరగతుల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తత కాదు, ప్రవచనాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తత కాదు, మొత్తం మీద ఆ రోజులో మీకు ఆన్సర్ ఇస్తాను. కాబట్టి నన్ను స్వీకరిస్తూ, నన్ను ఆదరిస్తూ, ఈ విషయాలను ఆచరిస్తూ ఎంతోమంది స్త్రీలు, ముఖ్యంగా యువత నాకు ఎంతో విలువను కట్టి నా యొక్క ఫాలోయర్స్గా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు. జై గురుదేవ్.